హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజి. ఇవాళ మీకు నేను వెజిటబుల్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మా ఇంట్లో అయితే చాలా ఫేవరెట్ డిష్ అండి. ఈ బిర్యానీ చేస్తే అందరూ చాలా ఇష్టంగా తింటారు. అదే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మీకు ఏంటంటే నేను చూసారా ఆ టెక్స్చర్ పొడి పొడిలాడుతూ హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మీకు బిర్యానీ మసాలా కూడా ఎలా చేయాలో ఇంట్లోనే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టక్టకా చేసేసుకోండి. ఈ వెజిటబుల్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనము ఇప్పుడు ఇలాంటి కుక్కర్లు దొరుకుతున్నాయండి. అంటే మనం అన్నం వాడ్చడానికి ఈజీగా ఉండే కుక్కర్లు అనమాట ఇవి. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. దీనికి 2 హ్యాండిల్స్ ఇలా ఇస్తారు. తర్వాత మనం పైన మూత పెట్టి దీన్ని వాడ్చుకోవడానికి ఈజీగా ఆ మూతకి కూడా హోల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేనైతే ఒక 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకున్నాను. తర్వాత 1 గ్లాస్ బిర్యానీ రైస్ నానబెట్టినవి, 1 గంట సేపు నానబెట్టినవి దీంట్లో వేసుకుని మనం బిర్యానీ మసాలాలు కూడా వేసుకుని ఈ బియ్యం వేసి బాగా ఉడకనివ్వాలి. చూడండి, మనం ముప్పావు వంతు బియ్యం ఉడికిపోతే సరిపోతుంది. మనం ఇలా ఉడికించుకుని దీన్ని ఏం చేస్తామంటే మనకి మొత్తం ఉడకక్కర్లేదండి, ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నీళ్లు వంచేసి ఈ రైస్ని పొడిలాడుతూ అలా ఇప్పుడు చూసారా ఈ మూతకి చిన్న చిన్న హోల్స్ ఇలా ఉన్నాయి కదా, దీన్ని ఇలా మనం లాక్ చేసేయచ్చు అనమాట. లాక్ చేసేసిన తర్వాత ఈ లిడ్ మూవ్ అవ్వదు. తర్వాత మనం దీన్ని వంచేసుకోవచ్చు. ఇది నేను రెగ్యులర్గా ఇప్పుడు అన్నం వాడ్చడానికి ఇదే యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ట్రై చేసి చూడండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా చేసుకుందాము. ఒక కడాయి వేడి చేసుకుని దీంట్లో ఒక 2 నుంచి 3 బిర్యానీ ఆకులు, పెద్ద నల్ల ఏలకులు అంటారు వీటిని, పెద్దవి అవి ఒక 5 తీసుకున్నాను. చిన్న ఏలకులు ఒక 7 నుంచి 8 వరకు తీసుకోండి. తర్వాత దీంట్లో నేను ఒక్కొక్కటి వరుసగా వేస్తూ చెప్తున్నాను చూడండి. తర్వాత లవంగాలు ఒక 10 నుంచి 15 లవంగాలు తీసుకున్నాను. ఇవి మనకి ఒక బిర్యానీ మసాలా ఎంత వస్తుందంటే మనం బాగా ఒక 4-5 సార్లు బిర్యానీ చేయొచ్చు అనమాట. మరాఠీ మొగ్గ అంటారు కదా, మరాఠీ మొగ్గ ఒక 7 నుంచి 8 తీసుకున్నాను. తర్వాత దీంట్లో మనం ఈ జాపత్రి అంటాం కదా, జాపత్రి ఒక 2 నుంచి 3 జాపత్రి తీసుకున్నాను. తర్వాత దీంట్లో మనం రాతి పువ్వు కొంచెం ఒక స్పూన్ వరకు, అంటే నేను చూపించాను కదా ఈ క్వాంటిటీలో తీసుకోండి. దాల్చిన చెక్క బాగా కొంచెం ఒక గుప్పెడు దాల్చిన చెక్క. తర్వాత రోజా రెక్కలు, ఇవి ఎండిపోయిన రోజా రెక్కలండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కానీ ఇదే బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అనాస పువ్వు ఉంటుంది కదా, ఇది మనం ఒక స్టార్ ఆనేస్ అంటారు, దీన్ని ఒక 4 నుంచి 5 తీసుకున్నాను. సోంపు వచ్చి మనం ఒక 2 స్పూన్లు తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వీటిని బాగా మనం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం అనమాట. 1 స్పూన్ మిరియాలు తీసుకున్నాను. తెల్ల మిరియాలు వేస్తారు యాక్చువల్గా, నా దగ్గర తెల్ల మిరియాలు లేవు కాబట్టి నార్మల్ మిరియాలు వేసాను. మీ దగ్గర తెల్ల మిరియాలు ఉంటే అవి వేసుకోండి. ఇప్పుడు మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఈ బిర్యానీ మసాలా నేను రెగ్యులర్గా ఇంట్లోనే చేసుకుంటానండి, బయట మసాలాలు అయితే నేను కొన్ను. ఇప్పుడు మీరు ఇలా చూసారు కదా, ఇవి కొంచెం ఒక 2 నిమిషాలు వేయిస్తేనే సరిపోతుంది, మళ్ళీ మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు మనం ఇవి బాగా వేగిపోయాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వండి. చల్లారనిచ్చిన తర్వాత మనం వీటిని మిక్సీ జార్లో వేసుకుని దీంట్లో ఇంకా కొంచెం మనం 2 ఐటమ్స్ యాడ్ చేయాలి, అవి కూడా యాడ్ చేసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి, నేనైతే ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను. కొంచెం ఒక 2 నిమిషాలు చల్లారనిద్దాం దీన్ని. చల్లారనిచ్చిన తర్వాత మనం దీన్ని పొడి కొట్టేసుకోవాలన్నమాట. దీంట్లో నేను ఏం చేశానంటే ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేశాను. ధనియాల పొడి మనం ధనియాలైనా వేయించుకోవచ్చు. ధనియాల పొడి అయితే బాగా మెత్తగా ఉంటుంది, మనకి మిక్సీలో వేసేదానికి ఇంకా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది కాబట్టి నేను ధనియాల పొడి రెడీగా ఉంది కాబట్టి వేసుకున్నాను. లేకపోతే మీరు ధనియాలు 1 చెంచా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ కారం ఏంటంటే కలర్ కోసం వేస్తున్నాము, మనం ఎలాగో బిర్యానీలో కూడా వేస్తాము. అయినా కూడా దీంట్లో 1 స్పూన్ కారం కానీ ఒక 4-5 ఎండుమిరపకాయలు కానీ ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో పసుపు ఒక 1/4 చెంచా వరకు పసుపు వేసుకుని వీటిని మనం ఏం చేస్తామంటే మిక్సీలో వేసుకుని బాగా పౌడర్ కొట్టేసుకుంటాం. నేను పౌడర్ చేశాక చూపిస్తాను చూడండి. ఇది కొంచెం బాగా మెత్తగా వేసేసుకోవాలి. మనం అన్ని బిర్యానీ ఆకు ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం మెదగడానికి కూడా కొంచెం ఒక 2 నుంచి 3 నిమిషాలు మనం మిక్సీ బాగా చేసుకుని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఈ బిర్యానీ మసాలా మీరు చేసి పెట్టుకున్నట్టే సంవత్సరం దాకైనా మీరు బాగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే ఈ బిర్యానీ మసాలా చూడండి, ఈ మూత తీయగానే ఆ
ఫ్లేవర్ వచ్చిందండి. అసలు ఎంత బావుంటుందంటే ఆ ఫ్లేవర్ చాలా చాలా బావుంటుంది. రెగ్యులర్‌గా నేను చేసుకునే బిర్యానీ మసాలా అండి ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం దీన్ని ఇలాగా కొంచెం సేపు ఆరబెట్టేసి ఇలా మనం గ్లాస్ బాటిల్స్‌లో వేసి పెట్టుకున్నామనుకోండి, మీకు ఎన్ని రోజులైనా సరే ఈ బిర్యానీ మసాలా ఫ్లేవర్ అలాగే ఉంటుంది. పైగా మనం చేసే బిర్యానీ గూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట. రెగ్యులర్‌గా మనం టమాటో రైస్ ఇలాంటివి చేస్తుంటాం కదా! దాంట్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎంతో ఫ్లేవర్‌ఫుల్ అయిన బిర్యానీ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అడుగు మందంగా ఉన్న ప్యాన్ గానీ, ఇలాంటి బిర్యానీ తవా గానీ తీసుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో ఒక 3-4 చెంచాల నూనె, ఒక 2 చెంచాల నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మీ దగ్గర ఒకవేళ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. కానీ నేనేం చేస్తానంటే ఉల్లిపాయల్ని బాగా బ్రౌన్ అవ్వనిస్తాను. కాబట్టి నేను ఫ్రైడ్ ఆనియన్స్ సెపరేట్‌గా వెయ్యను. కానీ జనరల్‌గా బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ కావాలనుకుంటే మీరిప్పుడు ఫస్ట్ ఆనియన్స్ బాగా వేయించేసి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు లాస్ట్‌లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత వరుసగా కూరగాయలన్నీ దీంట్లో వేసేద్దాము. తర్వాత బఠానీలు వేశాను నేను. బీన్స్ సన్నగా తరుక్కుని వేసుకున్నాను. మనం ఏం చేస్తామంటే పచ్చిమిరపకాయలు ఒక చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. దీంట్లో మనం వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే మనం ఇవి అన్నీ ఒకే సైజులో చేసుకుంటే ఉడకడం కరెక్ట్‌గా ఉంటుంది మనకి బిర్యానీ. లేదంటే మీరు ఈ వెజిటబుల్స్ అన్నీ ఒకసారి ఉడికించేసుకుని దీంట్లో వేసుకున్నా కూడా బానే ఉంటుంది. నేనైతే పచ్చివే వేస్తున్నాను. అందుకని నేను అన్నీ ఒకే సైజులో కట్ చేసుకున్నాననమాట. ఇప్పుడు ఆలుగడ్డ వేసుకున్నాను ఒకటి, కొంచెం క్యారెట్, తర్వాత ఒక 2-3 టమోటాలు, ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను. వేసుకుని దీన్ని బాగా కలిపేసేయండి. దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ ఆయిల్‌లోనే ఈ వెజిటబుల్స్ మగ్గుతున్నాయి కాబట్టి మనం బాగా ఒక 5 నిమిషాల వరకు 5-7 నిమిషాల వరకైతే ఈ వెజిటబుల్స్ అన్నీ మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఉప్పు వేసేసుకుందామండి. ఉప్పు వేసేసుకుని బాగా కలిపేసుకుని దీని మీద మూత పెట్టేసి ఒక 5-7 నిమిషాలు వదిలేద్దాం. అప్పటికి మనకి కూరగాయలన్నీ బాగా మగ్గిపోతాయి. టమోటాలు బాగా సాఫ్ట్‌గా అయిపోయి గుజ్జులాగా అయిపోతాయి. మనం ఒక 5-7 నిమిషాలు వదిలేద్దాం. ఇప్పుడు చూడండి మనకి వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయి ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని వెజిటబుల్స్ ఉడికాయా లేదా, లేకపోతే ఇంకొక నిమిషం కూడా పెట్టుకోవచ్చు. మీరు కావాలంటే దీంట్లో కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. అవి ఒకవేళ కాలీఫ్లవర్ వేసేటట్టుంటే కాలీఫ్లవర్ కూడా దీంట్లోనే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా ఉడికిపోయాయండి వెజిటబుల్స్ అని నేను చెక్ చేశాను. తర్వాత మనం ఏం చేస్తామంటే దీంట్లో కావాలనుకుంటే పన్నీర్ వేసుకోవచ్చు. నేనైతే పన్నీర్ వేసే చేస్తాను ఇప్పుడు బిర్యానీ. సో పన్నీర్ ముక్కలు ఇప్పుడు దీంట్లో వేసేస్తాను. మనం కూరగాయలు ఉడికాక పన్నీర్ వేయాలండి. లేకపోతే పన్నీర్ మరీ గట్టిగా అయిపోతుంది. లేకపోతే అది పన్నీరు మనకి పొడి పొడిగా అన్నిట్లో కలిసిపోతుంది. మీరిప్పుడు ఈ స్టేజ్‌లో పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మష్రూమ్ తినేవాళ్ళు మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు. సోయా చంక్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో బాగా థిక్‌గా గట్టిగా ఉన్న ఫ్రెష్ పెరుగు ఒక కప్పు తీసుకున్నాం. ఫ్రెష్ పెరుగే తీసుకోండి. పుల్లటి పెరుగు తీసుకోవద్దు. ఆల్రెడీ మనం టమోటాలు కూడా వేసాం కదా! బిర్యానీకి ఒక రిచ్ టేస్ట్ రావడానికి మనం పెరుగు వేస్తున్నాము. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కారం. కారం ఏంటంటే మనకి బిర్యానీకి మొత్తానికి సరిపడా కారం. తర్వాత దీంట్లో మనం చేసి పెట్టుకున్నాం కదా! మన కింగ్ ఇంగ్రీడియంట్ మన బిర్యానీ మసాలా. ఆ బిర్యానీ మసాలానే ఈ బిర్యానీకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బాగా ఒక చెంచా నుంచి 1.5 చెంచా బిర్యానీ మసాలా వేసేసుకోండి. బిర్యానీ మసాలా వేయగానే ఈ బిర్యానీ ఫ్లేవర్ ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని మొత్తం బాగా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత మనము మరో 2 నిమిషాలు దీన్ని వేగనిద్దాము. ఏంటంటే మనం వేసిన మసాలాలన్నీ బాగా ఈ పెరుగు ఇవన్నీ కలిసి బాగా ఉడకాలి. మనం వేసిన నెయ్యి, నూనె పైకి తేలుతాయన్నమాట. బాగా ఆయిల్ పైకి తేలేంత దాకా మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ అన్నం కూడా ఉడికించి పెట్టేసుకున్నాం కాబట్టి ఇది దమ్ పెట్టడమే ఇంకా మనము. ఇప్పుడు మనం దీంట్లో బాగా సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకున్నాక చూడండి నేను చెప్పాను కదా! ఇలాగా మనకి పైకి అలా నూనె తేలాలి. ఇప్పుడు మనకి గ్రేవీ రెడీ అయిపోయింది. మన వెజిటబుల్స్ అన్నీ బాగా మ్యారినేట్ అయిపోయాయి. మనం దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక కొంచెం అడుగున ఉంచి మిగతాదంతా గ్రేవీని ఇలా కప్పులోకి తీసేసుకుందాము. మనము దమ్ పెట్టేదానికి అడుగున కొంచెం ఉంచుదాము. తర్వాత పైన మళ్ళీ లేయర్స్‌గా వేయాలి కాబట్టి అడుగున ఉన్నది అలా కొంచెం వదిలేసి దీనిపైన మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా! అది ఇలాగా ఒక 2 గరిటెలు వేసేసి స్ప్రెడ్ చేసేసుకోండి.
మనం ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేకపోతే అడుగంటేస్తుంది. ఇప్పుడు మనం మిగిలిన కూర తీసి పెట్టుకున్నాం కదా! అది దీనిపైన ఇలా వేసేద్దాము. వేసేసి బాగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన అన్నం ఉంది కదా! అది దీనిపైన వేసేద్దాం. ఈ దమ్ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇది అలా అలా ఎక్కువ స్పైసీగా ఉండదు. అలాగని నార్మల్ పులావ్ లాగా ఉండదు. మంచి ఫ్లేవర్‌తో మంచి కొంచెం ఆ పులుపు, కారం అన్నీ ఉంటాయన్నమాట. అలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మిగిలిన అన్నం దీనిపైన వేసేద్దాం. వేసేసిన తర్వాత కొంతమంది దీంట్లో ఏం చేస్తారంటే పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టుకుని అది వేస్తారు. కొంతమందయితే కలర్ కలుపుకొని వేస్తారు. ఎందుకంటే కొంచెం యెల్లో కలర్ రావడానికి కొంచెం లెమన్ యెల్లో కలర్ పాలల్లో కలిపి వేస్తారు. లేకపోతే మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా! అవి వేస్తారు. మనం దీనిపైన పుదీనా ఇలా సన్నగా చల్లేసుకుందాము. సన్నగా తరిగిన పుదీనా చల్లేసుకుని దీనిపైన మనం కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ నేను చెప్పినట్టు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు. నేనైతే ఒక చెంచా నెయ్యి దీనిపైన అలా వేసేసానండి. వేసేసి మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఈ మూత కూడా గాలిపోకుండా కరెక్ట్‌గా ఉండాలి మనకి. ఆ గిన్నెకి కరెక్ట్‌గా ఉండాలి. మనం మూత మూసేసిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలా ఒక ప్యాన్ తీసుకుని దీన్ని ఫస్ట్ బాగా వేడవ్వనివ్వండి. వేడవ్వనిచ్చిన తర్వాత సిమ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న బిర్యానీ హండి దీనిపైన ఇలా పెట్టేసి ఇది సిమ్‌లో ఒక 5-7 నిమిషాలు బాగా దమ్ అవ్వనివ్వండి. ఇలా వదిలేయండి దీన్ని. ఒక 7 నిమిషాల తర్వాత అలా మూత తీస్తే మనకు ఆ బియ్యం అన్నీ కరెక్ట్‌గా ఉడికిపోయి మనం వేసిన మసాలా మొత్తం బాగా దమ్ అయిపోయి ఇలాగ పొడి పొడిలాడుతూ మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ. చాలా చాలా టేస్టీగా, ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. బిర్యానీ తినడం ఎలాగో మీకు తెలుసుగా. బాగా ఒక చేతి నిండా బిర్యానీ, పక్కన ఇలా ఆనియన్ రైతా కలుపుకుని తింటూ ఉంటే స్వర్గం అండి. స్వర్గంలాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.